హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే గనక ఇటీవల ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే గనక ఇది ఇంజనీర్స్ నోటిఫికేషన్ అనమాట అండి. నెలసరి జీతం చూసుకున్నట్లయితే 47,000 రూపాయలు ఉండడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా ఏంటిది, అదే రీతిగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది, ఏ రీతిగా అప్లై చేసుకోవాలి, ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ రోజు వీడియో చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే గనక ఇస్రో విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ లో మనం చూసుకున్నట్లయితే గనక మొత్తం 3 కేటగిరీలు ఉండడం జరిగిందండి. అందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కేటగిరీ వచ్చేసి JRF, దీన్నే జూనియర్ రీసెర్చ్ ఫెలో అని అనడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, దీన్నే SPA అని అనడం జరుగుతుందండి. థర్డ్ కేటగిరీ మనం చూసుకున్నట్లయితే కనుక రీసెర్చ్ అసోసియేట్ అండి, దీన్ని RA అని అనడం జరుగుతుంది అనమాట. మొత్తం ఈ 3 కేటగిరీస్ గా ఇస్రో అనేటువంటిది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక JRF నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక E1926 నుంచి JRF S1936 వరకు పోస్టులు అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందండి. అంటే JRF లో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 16 పోస్టులకు గాను నోటిఫికేషన్ రావడం జరిగింది. అదే రీతిగా SPA సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్ట్ ఉండడం జరిగిందండి. దాంతో పాటుగానే రీసెర్చ్ అసోసియేట్ RA లో మనం చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు ఉండడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, వెరసి మనం చూసుకున్నట్లయితే కనుక ఇస్రో ఈసారి రిలీజ్ చేసినటువంటి ఇంజనీర్స్ నోటిఫికేషన్ లో మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్ గా 19 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ JRF సంబంధించి, అదే రీతిగా SPA సంబంధించి, RA సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్, ఎవరైతే ఈ JRF పోస్ట్ కి అప్లై చేస్తున్నారో వారి యొక్క మినిమం ఏజ్ చూసుకున్నట్లయితే కనుక 18 సంవత్సరాలుగా పేర్కోవడం జరిగిందండి. అన్రిజర్వ్ కేటగిరీకి అయితే 28 సంవత్సరాలు, అంటే 18 నుంచి 28 సంవత్సరాల వరకు ఏజ్ క్రైటీరియా అనేటువంటిది వీళ్ళు తెలపడం జరిగింది అనమాట. OBCకి చూసుకున్నట్లయితే కనుక 31 ఇయర్స్ ఉండడం జరిగిందండి. SCకి చూసుకున్నట్లయితే కనుక 33 ఇయర్స్ ఉండడం జరిగిందండి. STకి చూసుకున్నట్లయితే కనుక 33 ఇయర్స్ ఉండడం జరిగిందండి. EWSకి చూసుకున్నట్లయితే కనుక 28 ఇయర్స్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది అనమాట. JRFకి మనం చూసుకున్నట్లయితే కనుక మంత్లీ శాలరీ మనం చూసుకున్నట్లయితే 31,000, అంటే 31,000గా వీళ్ళు నిర్ధారించడం జరిగింది అనమాట అండి. SPAకి మనం చూసుకున్నట్లయితే కనుక 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వారు వీటికి అప్లై చేసుకోవచ్చని తెలపడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక SPA కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక 18 నుంచి 40 ఏళ్ళ వరకు అండి. దీనికి SC వారికి, ST వారికి, OBC వారికి కూడా అందరికీ 40 సంవత్సరాలు అనేటువంటిది నిర్ధారించడం జరిగింది అనమాట. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చండి. SPA యొక్క జీతం మనం చూసుకున్నట్లయితే కనుక 42,000గా నిర్ధారించడం జరిగిందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక RA పోస్ట్ కు మనం చూసుకున్నట్లయితే కనుక అండి 18 నుంచి 35 సంవత్సరాలు కలిగినటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చని తెలపడం జరిగింది అనమాట అండి. OBC వారికి అయితే 3 సంవత్సరాలు, SC వారికి 5 సంవత్సరాలు, అదే రీతిగా ST వారికి కూడా 5 సంవత్సరాలు అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. 47,000 అనేటువంటిది మంత్లీ శాలరీగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే కనుక జనరల్ కండిషన్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే JRF పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా కింద పేర్కొన్నటువంటి ఈ టెస్ట్లు, ఈ 4 టెస్టులు ఉన్నాయి కదండి, అది CSIR UGC నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇంక్లూడింగ్ నెట్ లెక్చరర్షిప్ అనేటువంటిది, దాంతో పాటుగానే గేట్ కండక్టెడ్ బై MHRD, దాంతో పాటుగానే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ JAM కండక్టెడ్ బై MHRD, జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ JEST. ఈ టెస్ట్లో కంపల్సరీగా ఏదో ఒక టెస్ట్ అనేటువంటిది వాళ్ళు క్వాలిఫై ఉండాలండి. తప్పనిసరిగా మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ క్యాండిడేట్స్, ఇంజనీరింగ్ డిసిప్లిన్ లో ఎవరైతే వస్తున్నారో వారు తప్పనిసరిగా గేట్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మ్యాండేటరీగా తెలపడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లోకి వచ్చినట్లయితే కనుక JRF లో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 16 పోస్టులు గాను మనం చూసుకున్నట్లయితే కనుక లాస్ట్ 5 పోస్టుల్లో మనం చూసుకున్నట్లయితే కనుక అండి వారు MSc డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఫస్ట్ క్లాస్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. 65% ఆల్ సెమిస్టర్లు అడగడం జరిగిందండి. అదే రీతిగా MSc డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఫస్ట్ క్లాస్ అడగడం జరిగిందండి. 65% అగ్రిగేట్ అనేటువంటిది ఆల్ సెమిస్టర్లో అడగడం జరిగింది అనమాట అండి. ఇది కాకుండా పైన ఉన్నటువంటి 11 పోస్టులకు మనం చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ME లేకపోతే MTech అనేటువంటి డిగ్రీ అడగడం జరిగిందండి. అది మెటలాజికల్ లోను, అదే రీతిగా కెమికల్ ఇంజనీరింగ్ లోను, దాంతో పాటుగానే ఎంబెడెడ్ సిస్టమ్స్ లోను, ఎంబెడెడ్ పాలిమర్స్ లోను, ఏరోస్పేస్ లోను, డిజైనింగ్ లోను, అదే రీతిగా
థర్మల్ ఇంజినీరింగ్లోను, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్లోను, మెకానికల్ ఇంజినీరింగ్లోను ఈ ఫీల్డ్స్లో అనేటువంటిది ఎంఈ ఎంటెక్ అడగడం జరిగిందండి. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక తప్పుకోకుండా వారు బీఈ బీటెక్ కూడా చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి ఇస్రో వారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్పీఏ అండి. ఎస్పీఏకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా పిహెచ్డి ఇన్ ఫిజిక్స్ ఆర్ అట్మాస్ఫియర్ సైన్స్లో వీరు చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఆర్ఏ రీసెర్చ్ అసోసియేట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక పిహెచ్డి ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేకపోతే కెమికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే అప్లై చేయాలనుకున్న వారు ఏ రీతిగా అప్లై చేయాలని మనం చూసుకున్నట్లయితే కనుక మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక జేఆర్ఎఫ్ E1926 నుంచి జేఆర్ఎఫ్ 1936 వరకు, అదే రీతిగా ఎస్పీఏకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంప్లీట్ గా ఆన్లైన్ మోడ్ లో వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే RA1938 అదే రీతిగా RA1939 ఎవరైతే ఆర్ఏ పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే అండి వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటిది AO_RECTT@VSCC.gov.in అనేటువంటి దానికి మెయిల్ చేయాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే కనుక ఆర్య వారికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఈ రీతిగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. పొజిషన్ అప్లైడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నేషనాలిటీ, మీ పేరెంట్స్ లేకపోతే స్పౌస్ నెంబర్ అండి. అదే రీతిగా మీ అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేటువంటిది నియరెస్ట్ రైల్వే స్టేషన్, పర్మనెంట్ అడ్రస్ టు వాళ్ళు ఒకవేళ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వారు అయినట్టయితే కనుక వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్, వాళ్ళకి ఒకవేళ ఇంటర్వ్యూ అనేటువంటి హిందీలో కావాలనుకున్నట్లయితే కనుక ఆప్షన్ కూడా సెట్ చేయాలండి. దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అండి. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఫిల్అప్ చేసేసి దీన్ని మనం ఏదైతే AO_RECTT@VSCC.gov.in కి మనం మెయిల్ చేయాలండి. అప్లికేషన్ ఫామ్ తో పాటుగానే వాళ్ళు ఏదైతే ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక స్కానర్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్, ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్, అదే రీతిగా పిహెచ్డి థేసిస్ కావాలి, పిహెచ్డి సంబంధించినటువంటి డీటెయిల్స్, లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్స్ కావాలి, అదే రీతిగా రీసెర్చ్ ప్రపోజల్స్ కావాలి, డీటెయిల్డ్ బయోడేటా కావాలి, స్కానర్డ్ కాపీ సర్టిఫికేట్స్ అనేటువంటిది వీళ్ళు అడగడం జరిగింది అనమాట అండి. అది ఏజ్ది, ఎక్స్పీరియన్స్ది కూడా వీళ్ళు అడగడం జరిగింది అనమాట అండి. సో ఈ రీతిగా ఆర్ఏకి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది చేయాలండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 12th పాయింట్ లో మనం చూసుకున్నట్లయితే కనుక సెలక్షన్ ప్రాసెస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే జేఆర్ఎఫ్, ఆర్ఏ, ఎస్పీఏకి అప్లై చేసుకుంటారో వీరిని సెలెక్ట్ చేసేయడం అనేటువంటిది పూర్తిగా ఇంటర్వ్యూ బేస్ మీద ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఇందులో క్యాండిడేట్స్ ని ఏ రీతిగా షార్ట్ లిస్ట్ చేస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళని ఏ రీతిగా ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేసి పిలుస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క మెరిట్ లిస్ట్ని బట్టి వారిని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి మెయిల్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. వారి మెయిల్ ఐడికి మెయిల్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే ఇంటర్వ్యూ మనం చూసుకున్నట్లయితే కనుక విఎస్సిసి తిరువనంతపురంలో ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. రిజల్ట్స్ అనేటువంటిది విఎస్సిసి వెబ్సైట్ లో మీకు అనౌన్స్ చేస్తారని చెప్పేసి ఇస్రో వారు తెలపడం జరిగింది అనమాట అండి. 13th పాయింట్ లో చూసుకున్నట్లయితే జేఆర్ఎఫ్ పొజిషన్ కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఎక్కడ అలొకేట్ చేస్తారనేటువంటిది ఆ సెంటర్ లో తెలపడం జరుగుతుందండి. అదే రీతిగా వీరు ముఖ్యంగా తెలిపింది ఏంటంటే ఇంటర్వ్యూ టైంలో క్యాండిడేట్స్ తీసుకోవాల్సినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏంటని మరి చెప్పినట్లయితే కనుక ఒరిజినల్స్ ఆల్ సర్టిఫికేట్స్ అడగడం జరిగింది, మార్క్ షీట్స్ అడగడం జరిగింది, పిహెచ్డి డిగ్రీ ప్రూఫ్ కూడా అడగడం జరిగింది అనమాట అండి. దాంతో పాటుగానే ప్రూఫ్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇటువంటి సర్టిఫికేట్స్ అనేటువంటిది అడగడం జరిగింది. అదే రీతిగా వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు కనుక వారికి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా వీళ్ళు అడగడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేటువంటిది 26 మార్చ్ 26 మార్చ్ నుంచి స్టార్ట్ అవడం జరిగిందండి. అప్లికేషన్ ప్రాసెస్ ఎండింగ్ అయ్యేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక 9/4/2021 వరకు అంటే ఏప్రిల్ నెల, ఈ నెల 9వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి ఇస్రో వారు తెలపడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఇస్రోకి సంబంధించినటువంటి ఇంజనీర్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఫ్రెండ్స్ మీరు ఇంకా అప్లై చేసుకునే వారు ఎవరన్నట్లయితే కనుక తప్పుకోకుండా ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.